మన మీడియా మిత్రులు, మేధావులను, మానవతా మిత్రులను అందరికీ విజ్ఞప్తి చేసి ఈ కుటుంబంకు ఒక మద్దతు కావాలని చెప్పే కార్యక్రమంలో భాగంగా మా అడ్వైజరీ బోర్డు మెంబర్ చెన్ననేని శ్రీనివాసరావు గారితో కలిసి మా మిత్ర బృందం అందరితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. అయితే కేసు పూర్వపరాలు నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ అరబిక్లో జడ్జిమెంట్ వచ్చింది. ఈ అరబిక్ జడ్జిమెంట్ను మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయించినాము. దీని ప్రకారంగా మనకు దీని యొక్క సారాంశం ఏంటి అంటే, ఈ కుమరి శ్రవణ్ కుమార్ అంటే ఆయన ఇక్కడ బోధనకు సంబంధించిన వ్యక్తి. వీళ్ళ అత్తగారు ఇక్కడ మెట్పల్లి మండలం చింతలపేట. ఈమె మమత అతని భార్య, వికలాంగురాలు. వీళ్ళకు ఒక చిన్న బాబు ఉన్నాడు. పేద కుటుంబం. ఆయన బతుకుదెరువు కోసం సౌదీ అరేబియా వెళ్ళిండు. ఒక 3 నెలలకే, అంటే ఇది వృత్తి ఏంటంటే డ్రైవర్ వృత్తి. ఒక అంబులెన్స్ డ్రైవర్గా వెళ్ళేటప్పుడు ఆ డాక్టర్ ఎవరో చెప్తే తొందరగా ఉంది అంటే రాంగ్ రూట్లో వెళ్ళడం వల్ల ఎదురుగుండా ఒక అరబ్ జంట భార్యాభర్తలు వాళ్ళ పిల్లలు ఒక కార్లో వస్తున్నారు. వచ్చేటప్పుడు వాళ్ళు దూరంకి వెళ్ళి చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి సడన్ బ్రేక్ కొడితే ఆ బండి పల్టీని కొట్టి వాళ్ళు చనిపోవడం జరిగింది. ఇక్కడ కొట్టి కొట్టింది. ఆ 2 భార్యాభర్తలు చనిపోయారు. వాళ్ళ పిల్లలకు గాయాలని. ట్రాఫిక్ పోలీసు వచ్చారు, కేసు రిజిస్టర్ చేశారు. ఫైనల్గా కోర్టు ఏం తీర్పిచ్చిందంటే, ఇక్కడ ఈ నిబంధనల ప్రకారంగా నువ్వు రాంగ్ రోడ్లో రావడం వల్ల వాళ్ళు భయపడి అది కొద్దా కొట్టి చనిపోవడం జరిగింది, తప్పు నీదే అని చెప్పి నిర్ధారించున్నాం. మిగతా కోర్టులో ఏంటంటే డాక్టర్ చెప్పడం వల్ల ఈయన వచ్చిందని అది ఇది ఏది కూడా నిరూపణ కాదు. ఎందుకంటే లాంగ్వేజ్ బారియర్ అంటే ఈయనకు అరబీ భాష రాకపోవడం, చెప్పుకోలేకపోవడం, భయం లేదంటే కోర్టులో రికార్డు కాదని. చివరిగా ఏమైందంటే 3 లక్షల సౌదీ రియాల జరిమానా, దానికి 30,000 రూపాయలు ఇంకా వేరే ఏదో ఖర్చులు తీసిన కోర్టు ఖర్చులో ఇంకేదో తెలియదు. మొత్తం 3,30,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో 84 లక్షల రూపాయలు అవుతుంది. దాన్ని బ్లడ్ మనీ అంటారు. అంటే రక్తం సొమ్ము. దియా, అరబిక్లో దియా. ముస్లిం పర్సనల్ లా దియా ప్రకారంగా మరణానికి కారకుడు అంటే ఒక హత్య కావచ్చు, లేదంటే ఒక యజమాని ఒక కుక్క కలిసి ఒక మనిషి చనిపోవచ్చు. అంటే అప్పుడు ఆ కుక్క యజమాని బాధ్యుడవుతాడు. ఒక బిల్డింగ్ పై నుంచి ఒక మనిషి కూడా చనిపోతే ఆ బిల్డింగ్ యజమాని లేదా సూపర్వైజర్ బాధ్యుడవుతాడు. ఒక డ్రైవింగ్ చేసినప్పుడు ఆ డ్రైవర్ బాధ్యుడవుతాడు. డ్రైవర్ పేదవాడా గొప్పవాడా అనే సమస్య కాదు. ఆ బండికి ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది, లేకపోతే జేబు నుండి కట్టుకోలేని పరిస్థితుల్లో ఎన్ని సంవత్సరాలైనా 15-20 ఏళ్ళు అయినా కానీ జైల్లో ఉండాల్సిందే. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరైనా దయామయులు అక్కడ ఉన్నవాళ్ళు కానీ ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఉండదు కానీ ఈ రంజాన్కు, బక్రీద్కు అట్లాంటి రాజు పుట్టినరోజు అప్పుడు వీళ్ళ పక్షాన, జైల్లో ఉన్న వ్యక్తి పక్షాన ఆ జరిమానా చెల్లిస్తే ఆయనకు డబుల్ పుణ్యం వస్తుంది. అంటే ఈ కుటుంబం ఇతను బయటకు వస్తే ఈయన కుటుంబం బతుకుతుంది, చనిపోయిన కుటుంబానికి సహాయం జరుగుతుంది. కాకపోతే దీనికి కూడా వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ముందు వాళ్ళ సౌదీకి సంబంధించిన వాళ్ళకి ఇస్తారు, ఆ తర్వాత వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇస్తారు. రకరకాల ఎన్ని సంవత్సరాల నుంచి కొనుక్కుంటారు అనేది ఇవన్నీ కూడా చూస్తారు. అంటే పూర్వము ఈ దియా అనేది ఎట్లా అంటే, ఎప్పుడైతే ఇస్లాం పుట్టిందో అప్పుడు ఈ దియా అనేది పుట్టింది. ఇది కొత్తది కాదు. అప్పుడు ఏంటంటే 100 ఒంటెల పరిహారం. ఒక మరణానికి కారకుడు జుర్మానా ఏంటి అంటే, అప్పుడు డబ్బు లేదు, పశు సంపదనే. సంపద అంటే పశువులే, పశు సంపదనే. ఒక 100 ఒంటెలు జుర్మానా కింద వేయాల్సిన పరిస్థితి. ఇలా 100 ఒంటెలకు బదులు అక్కడ 2 లక్షలు ఇవ్వాలంటే ఇండియా 50 లక్షలు అయితే, పెనాల్టీ అనుకుంటే 24 లక్షలు అవుతున్నాయి. ఈ డబ్బు కట్టాలని కోర్టు తీర్పిచ్చింది. దీనికి అప్పీల్ కూడా చేసుకోవచ్చు, లేదా ఇలా తిరగాలన్నా డబ్బు కావాలి, అప్పీల్ చేసుకోవాలని అడ్వకేట్ పెట్టుకోవాలి. అదే జనరల్గా రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఏ దేశ ప్రభుత్వమైనా కానీ క్రిమినల్ కేసుల్లో వాళ్ళ ఖజానా నుంచి డబ్బులు ఇవ్వడానికి ఉండదు. కాకపోతే ఆ ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు దయదలిచి వాళ్ళకున్న ఫ్రెండ్షిప్ను, ఏ పారిశ్రామికవేత్తలను, దయామయులను, ధనవంతులను అడిగితే వాళ్ళు ముందుకు వచ్చి సహాయం చేసే అవకాశం ఉంది. కేరళలో ఇది సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఈవెన్ ముఖ్యమంత్రి కూడా రంగంలో దిగి తెలిసిన ఫ్రెండ్స్ని అడుగుతున్నారు, వీళ్ళకి కొంచెం సాయం చేయండి అంటే వాళ్ళు డబ్బులు సాయం చేసి మనుషులు వినిపిస్తున్నారు. ఈ మధ్యనే మనము చూసినాము, కేరళలో ఒక వ్యక్తిని బయటికి తీయడం కోసము 35 కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీలో జమ చేసి ఆ జుర్మానా కట్టి ఆ మనిషిని తీసుకొచ్చింది. అంటే ద పవర్, అంటే కేరళ సమాజానికి ఉన్న పవర్ మనం చూపించాము. ఇక్కడ కూడా మనం ఏంటంటే ఇది ఒకటే కేసు కాదు, ఇలాంటి కేసులు ఇంత కాదు కానీ కొంచెం చిన్న చిన్న జరిమానాలు కూడా మన వాళ్ళు 100 మంది ఉన్నారు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు. ఇది మొదటి కేసు కాదు, ఇది చివరి కేసు కాదు. దీనికోసము మనం ఇవాళ ఈ కొరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ మెట్పల్లి కేంద్రంలో మనం ఈ తెలంగాణ గల్ఫ్ ఉద్యమాన్ని, మనం కొత్త ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తున్నాము. ఏంటంటే మన సమాజాన్ని, మనల్ని మనం రక్షించుకోవాలి. అంటే 15 లక్షల మంది మన వాళ్ళు అక్కడ ఉన్నారు.
తెలంగాణకు సంబంధించిన వాళ్ళు గల్ఫ్ దేశాల్లో 15 లక్షల మంది ఉన్నారు, భారతీయులు 1 కోటి మంది ఉన్నారు. ఈ 15 లక్షల మందిలో మన ఉత్తర తెలంగాణ నుంచే 10 లక్షల మంది ఉంటారు. ఒక 5 లక్షలు ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇంకా వేరే జిల్లాల వాళ్ళు ఉంటారు. అయితే వీళ్ళందరూ కలిస్తే 15×4 = 60, అంటే ఒక 60,000 మంది వాళ్ళని ఆధారపడ్డ ఓటర్స్ ఈ రాష్ట్రంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 20-25 నుంచి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. తర్వాత డబ్బు కూడా విపరీతమైన డబ్బు, విదేశీ మార్గద్రవ్యం ఇక్కడికి వస్తుంది. డబ్బు వచ్చినప్పుడు అది మార్కెట్లో రొటేషన్ అయినప్పుడు జీఎస్టీ రూపంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లాభం అవుతుంది. కాబట్టి ఇంత పెద్ద సమాజంలో ఎవరో కొందరు బలహీనులు ఉంటే వాళ్ళను జైళ్ళ నుంచి విడిపించడం. అంటే ఇప్పుడు ఈయన వాస్తవానికి జైల్లో లేడు, ఈయన ట్రావెల్ బ్యాన్, ప్రయాణ నిషేధం ఉంది. అంటే ఈయన ఆ దేశం వదిలిపెట్టి పోరాదు, బయట ఉన్నాడు. అంటే ఇది ఓపెన్ జైల్లో ఉన్నాడు. అంటే ఆయన మానసికంగా కుంగిపోతున్నాడు, ఇక్కడ కుటుంబం కుంగిపోతుంది. వీళ్ళకు మేమున్నాం భరోసా. ఇవాళ ఏంటంటే అన్నిటికంటే పవర్ఫుల్ ఏంటంటే మీడియా అండ్ సోషల్ మీడియా. మనము మీరు ఇక్కడ మిట్పల్లి కేంద్రంగా మనం అందరం అనుకుని ఈ ఒక అభాగ్యురాలకి మనం సపోర్ట్ చేయగలిగితే, మీ వికలాంగురాలు, మీకు చిన్న బాబులను, మీ ఆ భర్త కోసం ఎదురు చూస్తుంది. చేయని అంటే ఏదో చిన్న తప్పు, చట్టపరంగా తప్పు, చావే, దానికి మనం కూడా అంటే బాధ అనిపిస్తుంది. ఒక ఇద్దరు చనిపోవడం అనేది ఎలా చనిపోయినా. కాకపోతే ఇతను కావాల్సి చేసింది కాదు, అదొక యాక్సిడెంట్, ప్రమాదం జరిగింది. ఆ తప్పుకు మరి వీళ్ళు డబ్బు కట్టే పరిస్థితి లేదు. కాబట్టి మనం ఆలోచించి, తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు ఒక చిన్న కరెక్షన్ చెప్తున్నాను. ఎమ్మెల్యేలు వీళ్ళు ఎంతమందిని అయితే కలిసారో అంతమంది పాజిటివ్గా స్పందించారని వాళ్ళకు కూడా అవగాహన లేదు. అంటే ఏం చేద్దాం పెట్టలేదు. టీ.జీవన్ రెడ్డి గారిని కలిసి ఆయన నాకు ఫోన్ చేసి, బాబు లేదు చూడండి. తర్వాత ఈయన కొరుట్ల ఎమ్మెల్యే గారు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారిని కలిసిండు. తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాతులోని సంజయ్ కుమార్ గారిని కలిసిండు. కలిస్తే వాళ్ళిద్దరు కూడా ఒక మీటింగ్లో హైదరాబాద్లో కలిసి, ఒకరు జగిత్యాల ఎమ్మెల్యే ముందు ఈ టాపిక్ ఇచ్చిండు, ఒక 10 నిమిషాలు కొరుట్ల ఎమ్మెల్యే గారు ఆయన కూడా ఇదే టాపిక్ ఇచ్చినాక వాళ్ళిద్దరిని కనిపించిన, ఇగో మీరిద్దరు సంజయ్ కుమార్లు ఒకటే సబ్జెక్ట్ చెప్పారు, అది నాకు చెప్తున్నారంటే వాళ్ళు కూడా ఏమంటే మీరు ఏదైనా దీన్ని ముందుకు తీసుకొని మా సహాయం మేము ఎంత చేయగలుగుతాం అంత చేస్తాము. ఇది కాకుండా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వం ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారి దగ్గర కూడా వీళ్ళు వెళ్ళడం జరిగింది. ఆయన కూడా మన వాళ్ళకు కొంతమందికి చెప్తే వాళ్ళు కూడా కొంత ప్రయత్నాలు చేసిండ్రు. అట్లనే యాక్చువల్గా వీళ్ళ భర్తది అత్తగారిది బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళడం, వాళ్ళు కూడా ఏదో చూడండి అని అన్నారు. ఇట్లా అంటే వీళ్ళు చాలా మందిని కలిసారు, ఎవరిని కలవాలి వాళ్ళు కలిసారు. కానీ ఇది మనకు ఫెమిలియర్ సబ్జెక్ట్ కాదు. కేరళకు సంబంధించి, కేరళ కంటే అవగాహన ఎక్కువ ఉంది కానీ మన దగ్గర ఫెమిలియర్ కాదు. కాబట్టి దీన్ని ఎలా డీల్ చేయాలో తెలిసే పరిస్థితి లేదు. ఫైనల్గా ఇంకొక మంచి పని ఏంటంటే వీళ్ళు ఒక దేవుని గుడికి రెగ్యులర్గా ఎట్లయితే వెళ్తారో అట్లా ప్రతి మంగళవారం శుక్రవారం ముఖ్యమంత్రి గారి ప్రవాసీ ప్రజావాణిని హైదరాబాద్లో బేగం పెట్టుకుని ఉంటుంది. ప్రతి దానికి వీళ్ళు రెగ్యులర్గా వస్తారు. అక్కడ చూసిన ఆఫీసర్, టాప్ ఆఫీసర్ కూడా వాళ్ళు చదివించిపోతున్నారు. అని మనం ఏం చేయలేమా? అక్కడ ఒక విద్యాసాగర్ గారని టాప్ ఆఫీసర్, ఆయన నోడల్ ఆఫీసర్, ఆయన చూసింది. చిన్నారెడ్డి గారని క్యాబినెట్ మంత్రి ర్యాంక్, దానికి ఇన్ఛార్జ్ ఆయన, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు. వాళ్ళు అక్కడ ఉన్న మిగతా స్టాఫ్ అందరూ కూడా స్పందించారు. అక్కడికి రెగ్యులర్గా వచ్చే మిగతా వాళ్ళకి రాజేందర్ సౌదీలో ఉంటాడు, ఈయన కూడా అక్కడికి వచ్చిండు. ఆ రోజు ఆయన చూసి స్పందించాడు. మనకు బుక్కనపల్లి నాగరాజు ఆయన మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో సీనియర్ సౌదీ రిటర్నింగ్, ఆయన కూడా బాగా పనిచేస్తాడు. మా అందరికీ కూడా మోహన్ రెడ్డి కూడా అక్కడ నుంచి వచ్చిన ఆయన. వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే మనం ఏదైనా స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోతుంది. అక్కడ కూడా ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ఒక క్రౌడ్ ఫండింగ్ చేస్తే ఎలా ఉంటుంది, మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి అన్న ప్రభుత్వం ఏమడుగుతుందంటే ఏదైనా చేయాలంటే మీ నోటి మాట నేను ఎట్లా నా మనలో దరఖాస్తు మాకు ఏమైనా ఎవిడెన్స్ కావాలి అంటే ఇవన్నీ కూడా ట్రాన్స్లేట్ చేసి ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ప్రభుత్వ పెద్దలు ఏమంటున్నారంటే మీరు ఏమైనా కొంచెం చేయండి, ఏమైనా తక్కువ పడితే నేను చూస్తాను అంటున్నారు. ఎమ్మెల్యేలు కూడా కానీ అంటున్నారు మా వంతుకు ఏదో చేస్తాం, మీరు ఏదైనా చేయండి అంటారు. ఎక్కడ స్టార్ట్ చేసుకుంటే ఎట్లా స్టార్ట్ చేసుకుంటాం. ఇప్పుడు వీళ్ళకి బస్కి రాలే కష్టమవుతుంది, తినడానికే కష్టమవుతుంది, ఒక మీటింగ్ పెట్టాలంటే కష్టమవుతుంది. ఇప్పుడు ఇదంటే శ్రీనివాసరావు గారు ఆయన ఒక మీటింగ్ అవకాశం చేసింది. మీతో ఇవి చేయాలంటే ఎట్లా అనేదాన్ని కూడా మనం చేస్తున్నాం. ఇది ఈ క్రెడిట్ డెఫినెట్గా మనం ఈ కేసు గెలుస్తాము, అంటే అతన్ని మనం వాపసు తీసుకొస్తాము. ఇవాళ ఇది ఒక మెట్పల్లి ప్రవాసీ డిక్లరేషన్, మనం ఎన్నో డిక్లరేషన్ చేస్తున్నాం. మనము రకరకాల డిక్లరేషన్స్ మనం అన్ని రాజకీయ పార్టీలకు చేస్తుంటే ఇక్కడ మనం రాజకీయ పార్టీగా కాకుండా ఒక సమాజంగా మనం ఏమంటున్నట్టు ఒక డిక్లరేషన్ వాళ్ళ మెట్పల్లి ప్రవాసీ డిక్లరేషన్ చేస్తున్నాం. ఈ యొక్క మనిషిని రక్షించి సంరక్షించి తీసుకురావడం కుమారి శ్రవణ్ కుమార్ తీసుకురాల్సిన బాధ్యత మనందరం మీడియా మిత్రులము, తర్వాత ఇక్కడ ఉన్న సమాజము అందరూ కూడా తీసుకొని ఇది ముందు చేద్దామని చెప్పి నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం.